ఇప్పుడు సీఎం గారిని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇస్తా అది ఇది అని చెప్పి పదవిలోకి వచ్చిండు. ఆయన రైతులకు అది ఇది ఇస్తానన్నాడు. ఇంతవరకి రైతులకు గాని ఎవరికి ఇప్పుడు స్టూడెంట్స్‌కి గాని ఒక్క రూపాయి స్కాలర్‌షిప్ పడ్డట్టు అసలు ఎక్కడ వినబడడం గాని ఇక్కడ ఏం లేదు. ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చేస్తానన్నాడు. అదెక్కడ ఇప్పుడేందో అర్థం కాదు. ఇప్పుడున్న స్టూడెంట్స్‌కి ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. అండ్ అప్పుడు వాళ్ళు స్కాలర్‌షిప్ రాలేదు. స్కాలర్‌షిప్ వస్తేనే అక్కడ అడ్జస్ట్‌మెంట్ అని ఉంటది కాలేజ్‌లో. అడ్జస్ట్‌మెంట్ కాకుండానే కాలేజీలో ఈ ఒత్తిడి ఎట్లా అంటే స్టూడెంట్స్‌కి ఫీజు కడతారా? కట్టరా? స్కాలర్‌షిప్ వస్తదో లేదో? అది ఇది అసలు ఇప్పుడున్న వాళ్ళకి స్కాలర్‌షిప్స్ రాదంట అనే టాపిక్ ఒకటొస్తుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అసలు స్కాలర్‌షిప్స్ గురించి గానీ, కాలేజెస్ ఫీజు గురించి గానీ, రీయింబర్స్‌మెంట్ గురించి గానీ ఏం మాట్లాడడం లేదు. ఏమన్నా అంటే అప్పుడేవో మెస్సీ అని తీసుకొనొచ్చిండు. ఇండియాలో లేరా ప్లేయర్సు? క్రికెట్ టీమ్ లేదా? పీవీ సింధు లేదా? వాళ్ళు వీళ్ళు స్పోర్ట్స్‌లో చాలామందున్నారు. ఒలింపిక్‌లో మెడల్స్ ఇచ్చినోళ్ళు గిట్లున్నారు. వాళ్ళందరూ కాదంట. మెస్సీ అనేటోడే ఆయనకి ఒక గొప్ప పేరు తీసుకొచ్చాడు. ఆయనేమన్నా ఇండియానా? కాదు. ఆయన వచ్చినందుకు 10,000,00,00,000 ఖర్చు పెట్టినోళ్ళది. అదే 10,000,00,00,000 ఇక్కడున్న స్కాలర్‌షిప్‌కి, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్‌కి యూజ్ చేయొచ్చుగా. ఎందుకు చేస్తలేరు? వచ్చేటప్పుడు మాత్రం చేయి గుర్తుకెయ్యుర్రి. మేము మీ చెయ్యి పట్టుకొని నిలబెడతాం. చేయి గుర్తుకేసినాక అదే చేయి హ్యాండ్ ఇచ్చి ఎళ్ళిపోతున్నాం.